బాలుగారి స్వర జీవితానికి నాంది పలకడమే కాదు, ఘంటసాల మాస్టర్ గారితో కలిసి పాడేటువంటి అరుదైన అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించింది కూడా కోదండపాణి గారి. మంచి మిత్రులు చిత్రంలో భిన్న మనస్తత్వాలు గల ఇద్దరు మిత్రులు అంతరంగాలకి అక్షర రూపం ఇచ్చారు ఆచార్య నారాయణ రెడ్డి గారు. కోదండపాణి గారు స్వరపరిచినటువంటి ఈ పాట వెనక ఒక చిన్న కథ ఉంది. నిజానికి ఈ పాటలో కృష్ణ గారికి బాలు గారు పాడాలి, శోభన్ బాబు గారికి ఘంటసాల మాస్టర్ గారు పాడాలి. తీరా రికార్డింగ్ థియేటర్కి వచ్చాక ఈ చిత్రంలో కొన్ని పాటల్ని శోభన్ బాబు గారికి పాడింది నువ్వు కాబట్టి ఈ పాటలో కూడా శోభన్ బాబు గారి వర్షన్ నువ్వే పాడాలి అని అన్నారంట కోదండపాణి గారు. అప్పటికే ఘంటసాల మాస్టర్ గారు శోభన్ బాబు గారికి పాడాల్సినటువంటి చరణాన్ని ప్రాక్టీస్ చేసేశారంట. అయితే బాలు గారు వెళ్ళి జరిగిన మార్పు గురించి చెప్పాక ఘంటసాల మాస్టర్ గారు కృష్ణ గారి వర్షన్ని నేర్చుకొని మధుర గంభీరంగా ఆలపించారు. ఇప్పుడు ఆ మైత్రి గీతాన్ని బాలు గారితో కలిసి పాడవలసిందిగా మేము అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం మను గారిని. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, కత్తిని విసిరే వారిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేతు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే
హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా ఓకే. వాడికి ఎక్కువ కొట్టాలి, మీరు చెప్పచ్చు ప్లీజ్. మొత్తానికి ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నటువంటి ఈ సాయంత్రం వీళ్ళందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు. ఈరోజు నిజంగానే అద్భుతంగా, హ్యాపీగా, ఆనందంగా ఇంటికి బోలెడని మెమరీస్తో వెళ్తారు. 44 సంవత్సరాల క్రితం పాటతో ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని వాళ్ళు గుర్తు చేయాల్సి 44 years బ్యాక్. నాకు ఆ లైను నేను ఇంకా ఎందుకు అన్నానంటే ఆర్డర్ నాకు తెలుసు. ఆ మహానుభావుడితో ఈ మహానుభావుడు పాడిన పాట ఇంత మంచి ఆడియన్స్ ముందు పాడే అవకాశం నాకు స్వరాభిషేకంలో లభించినందుకు ఇంకో 2 సార్లు పాడుకుందామని ఆశ. ముందు చెప్తే నేను కంటిన్యూ చేసేవాడిని కదా. థ్యాంక్ యూ అన్నయ్య. ఏం బ్రదర్, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. మాంచెస్టర్లో మంచి మనుషులు ఉన్నారు. మాంచెస్టర్లో నాకు అందరూ కూడా అభిమానులే ఉన్నారన్నయ్య.